హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ డాగ్స్. జామ్ని ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారో చెప్పండి. బ్రెడ్లో అలా సర్దుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది కదా. ఈరోజు మనం వెరైటీగా పనస పండుతో జామ్ ఎలా చేయాలో తెలుసుకుందామా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా పనస పండ్లు తీసుకొని విత్తనాలను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీకు ఎంత వీలైతే అంత వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ఉడికించుకోవడానికి ఈజీగా ఉంటుంది. మధ్య మధ్యలో మన నోట్లోకి వెళ్ళిపోతుంటాయిలేండి, అది వేరే విషయము. ఇలా మన నోటిలోకి వెళ్ళిపోగా మిగిలిన వాటిని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యి అలాగే పనస పండ్లు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టైం అంటూ ఏం లేదండి. పనస పండ్లు ఎంత మెత్తగా కుక్ అయితే జామ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుందని మాత్రం మర్చిపోవద్దు. బయట కొనే జామ్లలో కెమికల్స్ కలుపుతుంటారు కదండి నిలువ ఉంచడానికి. ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకున్నామనే రుచి అమోఘంగా ఉంటుంది. చిన్నపిల్లలకైతే అస్సలు మిస్ చేయకండి, ఖచ్చితంగా పెట్టవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇది ఏ కాలంలో అయినా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని తినొచ్చు. ఇలా ఉడికించుకున్న పనస పండ్లని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవడం కంటే ఇలా చేత్తోనే స్మాష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్మూత్గా వచ్చేంత వరకు బాగా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న దానిలో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువగా తినేవారైతే ఎక్కువగానే వేసుకోండి, అది మీ చాయిస్. సాల్ట్ వేసిన తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, పనస పండుతో జామ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ అలాగే సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. Bye.